ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా టీడీపీ అధ్యక్ష పదవులు అయితే నియమించారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాకి ఉండి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఏపీఐఐసీ చైర్మన్ మంత్రి రామరాజుని అయితే నియమించారు. సార్ నమస్తే సార్, మీకు శుభాకాంక్షలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది సార్? ఇప్పుడు మళ్ళీ రెండోసారి మీరు జిల్లా అధ్యక్షులుగా అయితే నియమింపబడ్డారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా లోకేష్ బాబు గారు, పల్లా శ్రీనివాస్ గారి యొక్క ఆశీస్సులతోటి రెండోసారి నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, గౌరవ నిమ్మల రామానాయుడు గారు కానీ, పితాని సత్యనారాయణ గారు కానీ, త్రిపుల్ ఆర్ గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, గౌరవ మేడం సీతారామ లక్ష్మి గారు, అదేవిధంగా బాబ్జీ గారు, రామరాజు గారు, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు కానీ, అదేవిధంగా వివిధ కమిటీలో ఉన్న సభ్యులు కానీ అందరూ కూడా, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో త్రిసభ్య కమిటీ ఎవరైతే నారాయణ గారిని వేశారో నారాయణ గారిని, అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు బాలాజీ గారు కానీ, అదేవిధంగా ప్రకాష్ గారు కానీ, ఈ త్రిసభ్య కమిటీకి కూడా అందరూ ఏకాభిప్రాయంతో మరొకసారి రామరాజు గారికి అవకాశం కల్పించాలని చెప్పారంటే, ఈరోజు కార్యకర్తల యొక్క మనోభావంతో, ఈరోజు కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతోటి మరొకసారి నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎన్నికవడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2019-24 మధ్యకాలంలో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడిగా పనిచేసేటప్పుడు ఉండి నియోజకవర్గానికి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రోజున నాకు స్థానం కల్పించలేనప్పుడు ఆయన ఈరోజు ఏపీఐసీ చైర్మన్గా ఈరోజు ఎంతో గౌరవించి నన్ను ముందరకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు కార్యకర్తల యొక్క మనోభావాలను ముందరకు తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఒక పక్కన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ కావచ్చు, అదేవిధంగా మన స్థానికంగా ఉన్నటువంటి భీమవరం శాసనసభ్యులు కానీ, అదేవిధంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కానీ, అదేవిధంగా మన యొక్క నరసాపురం శాసనసభ్యులు, ఈ అందరినీ కూడా కలుపుకుని వారితోటి సహాయ సహకారాలతోటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే ఉన్నదో ఆయన గోవింద్ బాబు గారు కానీ అధ్యక్షులు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు అందరినీ కూడా కలుపుకుని ఈరోజు రాబోయే రోజుల్లో నరసాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా అన్ని పదవులు కూడా మన యొక్క ప్రజల యొక్క ఆశీస్సులతో ముందర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు లోకేష్ బాబు గారికి కూడా తెలియజేసుకుంటున్నారు. సార్, ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో ముఖ్యమైన కీలకమైన పదవులు డిప్యూటీ స్పీకర్ కానీ, మీరు కానీ, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ కూడా ఇచ్చారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశానికి సంబంధించి ఒక ఎన్నుముక్క లాంటిది. అంతేకాదు ఉండి నియోజకవర్గం ఇంకా వెన్నుముక్క లాంటిది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా పార్టీ నాయకుడు ఏది చెబితే అది ఇక్కడ చేస్తారు. వ్యక్తి కాదు. ఒక రామరాజు ఒక శాసనసభ్యుడిగా 2019లో ఎన్నికయ్యాడంటే వ్యక్తి గొప్పదనం కన్నా ఇక్కడ ఉన్నటువంటి కేడర్, ఉండి నియోజకవర్గం కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి కేడర్ అందరూ కూడా ఎప్పుడూ కూడా చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లో మన పార్లమెంట్లో 2 స్థానాలు గెలిపించారు లాస్ట్ టైం. మొట్టమొదటిగా ఒంగోలు మన ఏదైతే పల్నాడు జిల్లాలో 4 రావటం జరిగింది. తదుపరి వచ్చింది ఒక జిల్లా మంది కూడా ఉంది. అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 2014-19లో 15 సీట్లు ఉంటే 15 సీట్లు, ఈరోజు కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమిలో జనసేన కేటాయించినా, బీజేపీ కేటాయించినా నాయకుడు ఏది చెబితే అది గౌరవించేటువంటి కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు. మీకు అర్థం చేసుకోవాలా. మనం ఎప్పుడు కూడా ఏదైనా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే బీజేపీకి 2014 ఇస్తే అందరూ ముక్తంటంతో గెలిపించారు. ఈరోజు అదే స్థానం జనసేన ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో ఉంటే అంటే కార్యకర్తలు అంత గొప్పవారు. అదే దానికి పార్టీ యొక్క బలం ఈ ప్రాంతంలో. అదే రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవ్వాలంటే గౌరవమైనటువంటి నిజాయితీ నిబద్ధతతో పనిచేసేటువంటి జిల్లా అధ్యక్షులు గతంలో కూడా తోట సీతారామ లక్ష్మి గారు చాలా మంచిగా బ్రహ్మాండంగా ఉమ్మడి జిల్లాలో చేయడం జరిగింది. పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మున్సిపల్ చైర్మన్గా, అదేవిధంగా ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా, పాలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ నీతి నిజాయితీతో పనిచేశారు కాబట్టి ముందర సాగడం జరుగుతూ ఉంది. ఇది రామరాజు గారు చెప్తుంది. టీడీపీ పార్టీని మొత్తం జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసే విధంగా కేడర్ అంతా కలిసి పనిచేసే విధంగా అయితే మేము కృషి చేస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, భీమవరం.